అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం డిసెంబర్ మాసం 1వ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు సంఘంలో పేరు ప్రతిష్టలను పెంచుకుంటారు. గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా సంతాన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందిన వ్యాపారం లాభసాటిగా సాగిన మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరిస్తారు. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండు బాకీలను వసూలు చేస్తారు. వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగున విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది. వ్యాపారం నూతన ఆనందంతో ముందుకు సాగున సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడడం. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. తలపెట్టినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున తోటివారి సహకారం లభిస్తుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆనందంగా పనిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడిన విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి.
ఉంటాయి. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది. అవసరానికి ధనం లభిస్తుంది. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. అధికారులు మీ యొక్క నిర్ణయాలకు అంగీకారం తెలుపుతారు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు. అదేవిధంగా ఆర్థిక విషయాలు